చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని పనులు చూడ్డానికి సింపుల్ గానే అనిపిస్తాయి, కానీ వాటి వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. వేలాది మంది జీవితాలను అవి ప్రభావితం చేస్తాయి. అలాంటిదే ఆపరేషన్ కుంకి ఏనుగులో ఏపీ డిప్యూటీ సీఎం పట్టుబట్టి ఆ పనిని పూర్తి చేశారు. ఏపీ సరిహద్దు జిల్లాల ప్రజల ముఖ చిత్రాన్ని మార్చేయబోతున్నారు. కర్ణాటక నుంచి ఏపీకి కుంకి ఏనుగులు రప్పించిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతు సోదరుల కష్టాలకు పరిష్కారం చూపేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ చూపడంపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవన్ అన్నకు శుభాభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ఏనుగుల విధ్వంసంతో నష్టపోతున్న రైతుల కష్టాలు తీర్చేందుకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తెప్పించిన ఉప ముఖ్యమంత్రికి అడగ్గానే కుంకి ఏనుగులను అప్పగించిన కర్ణాటక ప్రభుత్వానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. యువగలం పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు ఈ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి నారా లోకేష్ గుర్తు చేసుకున్నారు. ఏనుగుల విధ్వంసంతో పంటలు నష్టపోతున్నామని రైతు సోదరులు తమ ఆవేదన వ్యక్తం చేశారని ఆయన అన్నారు. రైతుల కష్టాలకు చెక్ పెట్టేందుకు పవన్ అన్న ప్రత్యేకంగా చొరవ చూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారని తెలిపారు. మన్యం, చిత్తూరు జిల్లాల్లో పంట పొలాలను నాశనం చేసే, రైతులను తొక్కి చంపేసే అడవి ఏనుగుల బెడదకు ఇక చెక్ పడినట్లే. మదమెక్కిన ఏనుగులను తరిమేసే సత్తా ఉన్న కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయి. ఇక బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్దిరామయ్య నుంచి కుంకి ఏనుగులను అధికారికంగా అందుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం. ఈ కార్యక్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం పాల్గొన్నారు. కుంకి ఏనుగుల రాకతో 20 ఏళ్ల సమస్య తీరినట్టేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. కర్ణాటక, ఏపీల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఏపీలో ఏనుగుల గుంపులను తరిమికొట్టేందుకు కుంకి ఏనుగులనివ్వాలని పవన్ కళ్యాణ్ కోరగా కర్ణాటక ప్రభుత్వం 4 కుంకి ఏనుగులను అప్పగించిన విషయం తెలిసిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.